అంతటా మారీచుని హృదయం బద్దలైపోయింది. సో దాన్ని చీల్చి పారేసినాడు. ఎందుకంటే మారీచుడు 2 సార్లు రామ బాణాన్ని నుంచి తప్పించుకున్నాడు. రామ బాణాన్ని నుంచి చెడు మార్గాలకు పోకుండా సాయంత్రం అయితేనే ఏం చేస్తాము, అంతా ఏదేదో మాట్లాడుకుంటా చెడు వైపుకి వెళ్ళిపోతాం. అదే ఒక సత్సంగము ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, కొద్దిసేపు అయినా ఇంద్రియాల నిగ్రహంగా ఉంటాయి. సో ఇట్లా ఇంద్రియ నిగ్రహం వచ్చిన తర్వాత మనో నిగ్రహం కూడా వచ్చింది. మనోనిగ్రహం అనేటువంటిది రాముడిలో ఉండేటువంటి గుణం. అది మనోనిగ్రహం ఉండడం వల్లే మనిషి భగవంతుడైతాడు. మన ఏవ మనుష్యానం కారణం భవబంధ ముఖ్యత అంటారు. అంటే ఎవరైతే మనసును నిగ్రహిస్తారో వాడు ఆధ్యాత్మికంగా సర్వం తెలుసుకున్నట్లే. కానీ ఈరోజు మనసుని నిగ్రహించడం చాలా కష్టం. అది కోతి లాంటిది అనమాట. ఆంజనేయ స్వామి కోతి రూపంలో ఉండి ఎందుకైనాడంటే భక్తి అనేటువంటి వశానికి కట్టుబడినాడు కాబట్టి ఆయన విశారదుడైనాడు. భక్తి అనేటువంటి దానికి కట్టుబడినాడు. భక్తి అనేటువంటి పాశముతో కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆయన అయింది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం దేనివల్ల వస్తుందంటే భక్తి ద్వారా మాత్రమే వస్తుంది. ఆ భక్తి అనేటువంటిది, భక్తి అంటే ఏమిటంటే నీ శరీరము కంటే నిన్ను ప్రేమించే కంటే భగవంతుడిని ప్రేమించాలి. అది భక్తి. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో దానికంటే ఎక్కువ ప్రేమించాలంట భగవంతుడు. Thank you.